హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కరుణ వాయిస్. సాంస్క్రిట్ ఇంటర్ సెకండ్ ఇయర్ మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 1లో మనకు సాధువర్తనం నుండి శ్లోక ప్రతిపదార్థ ఉంటాయి. శ్లోకం ఇస్తారు, వర్డ్ టు వర్డ్ మీనింగ్ రాసి భావం రాయాలి. అండ్ క్వశ్చన్ నెంబర్ 2లో మనకు పోయిటరీ ఎస్సేలు ఉంటాయి, అంటే పద్య భాగం ఎస్సేలు ఉంటాయి. 2 ఎస్సేలు ఉంటాయి, ఒక ఎస్సే రాస్తే 6 మార్క్స్. మనకు పద్య భాగంలో ఫస్ట్ లెసన్ కుముద్వతీ పరిణయః. కుముద్వతీ పరిణయః కవిపరిచయः. కుముద్వతీ పరిణయः ఇత్యాయం పాఠः కాళిదాస విరచిత రఘువంశ మహాకావ్యస్య షోడశ సర్గాత్ సంగ్రహీతః. కవిపరిచయం. కుముద్వతీ పరిణయం అనే ఈ పాఠం కాళిదాస మహాకవి రచించిన రఘువంశ మహాకావ్యంలోని 16వ సర్గ నుండి తీసుకొనబడింది. మన కథా ప్రారంభం. సీతారామచంద్రులకు పుట్టిన కవల పిల్లలు కుశలవులు. మరి శ్రీరాముని పరిపాలన తర్వాత మరి కుశుడు అయోధ్య నగరాన్ని పరిపాలించాడు. స్వర్గాన్ని పాలించే ఇంద్రుని, అలకా నగరాన్ని పాలించే కుబేరుని మించి గొప్పగా పరిపాలిస్తున్నాడు. ఇతని కాలంలో ఋతువులన్నీ కూడా సక్రమంగా కాలానుగుణంగా వస్తున్నాయి పోతున్నాయి. మరి గ్రీష్మ ఋతువు ప్రవేశించి తీవ్రమైన ఎండతో కూడిన పగటి కాలం ఎక్కువై చల్లని గాలులతో కూడిన రాత్రికాలము తక్కువైపోయెను. ఈ వేసవి తాపమును తట్టుకొనుటకు కుశుడు సరయు నదిలో స్నానం చేయాలనుకున్నాడు. మరి సరయు నదికి తన పరివారంతో కలిసి కుశుడు వెళ్ళాడు. ఆ సరయు నది నీటి ప్రవాహంతో కలిసిన వివిధములైన పువ్వుల సువాసనతో కలిసి నీరు చాలా మనోహరంగా ఉన్నది. మరి చాలామంది ఆ నీటిలో స్నానం చేయడానికి వచ్చారు. అలాంటి యొక్క సరయు నదికి కుశుడు ప్రవేశించాడు. ఆ యొక్క రాజుతో పాటుగా నీటిలో విహరించడానికి అంతఃపుర యువతులు కూడా నీళ్ళలో దిగారు. మరి పూల బంతులతో రాజుతో ఆడుతూ రాజుకు ఉత్సాహాన్ని కలిగించారు. సమయం తెలియకుండా నదిలో స్నానం చేశారు. అలా చేసిన కొంతసేపటి తర్వాత స్నానం ముగించుకొని నది నుండి కుశుడు బయటకు వచ్చాడు. తన యొక్క జైత్రాభరణము లేకపోవడం గమనించాడు. ఆ యొక్క జైత్రాభరణము విజయానికి సంకేతంగా అగస్త్య మహర్షి ఆశీర్వచన రూపంగా ఆ జైత్రాభరణం అనే కంకణము శ్రీరాముడు పొందాడు. అలాంటి యొక్క జైత్రాభరణాన్ని శ్రీరాముడు కుశునికి ధరింపచేస్తాడు. ఆ జైత్రాభరణము నదిలో పడిపోయినదని గుర్తించి దాన్ని వెతకటానికి ఈతగాళ్ళను పిలిపించవలసిందిగా ఆదేశించాడు. మరి ఆ జైత్రాభరణము చాలా ముఖ్యమైనది. అది బంగారంతో కూడింది అయినప్పటికీ అతనికి బంగారం అంటే ఇష్టం లేదు. కానీ మరి పూర్వీకుల యొక్క గురువులచే బహుకరించబడింది కాబట్టి దానిపై మమకారం కలిగెను. అతడు కుశుడు మామూలు బంగారమును కూడా పువ్వుతో సమానంగా చూచెను. ఇప్పుడు జైత్రాభరణము కూడా తన యొక్క పువ్వుతో సమానంగా చూశాడు. కుశమహారాజు యొక్క ఆదేశానుసారం గజయితగాళ్ళు ఎంత వెతికినా జైత్రాభరణం అనే కంకణం కనపడలేదు. మరి గజయితగాళ్ళు రాజుతో, ఓ రాజా, మేము నది అడుగున అనువనువున గాలించాము, కానీ తమ కంకణం కనపడలేదు. ఈ నదిలో ఉంటున్న కుముదుడనే యొక్క సర్పరాజు బహుశా తీసుకొని ఉండవచ్చు అని పలికారు. మరి నాగలోగాధిపతి తన కంకణాన్ని మరి సులువుగా ఇవ్వడని కుశుడు గ్రహించాడు. దాన్ని పొందటానికి గరుడాస్త్రం ప్రయోగం చేసి తన కంకణాన్ని పొందాలని అనుకుంటాడు కుశుడు. మరి గరుడాస్త్ర ప్రయోగములో నేర్పరి అయిన కుశమహారాజు యొక్క ప్రావీణ్యతను తెలిసిన కుముదుడు చాలా భయంతో కుశమహారాజు ముందు నిలబడి, ఓ మహారాజా, తమ పూర్వీకుల నుండి మనం స్నేహితులము. మీరు మహావిష్ణువు అవతారమైన శ్రీరాముని కుమారులు. అటువంటి మీకు నేను అపకారం చేయను. తమరు గరుడాస్త్రాన్ని ప్రయోగాన్ని విరమించండి. మీ కంకణం ఇవ్వటానికి నేను మీ ముందుకు వచ్చాను అని పలికాడు. మరి కంకణాన్ని అందించాడు. తనకు దొరికిన కంకణాన్ని తీసుకొని కుశమహారాజు తన అస్త్ర ప్రయోగాన్ని విరమించాడు. వినయవంతుల విషయంలో మరి మహాత్ములు తమ కోపమును నియంత్రించుకుంటలో సమర్థులు అని మనకు దీనివల్ల తెలిసింది. ఓ రాజా, ఈ కంకణము నేను కావాలని తీసుకోలేదు. నా చిన్న చెల్లె కుముద్వతి బంతితో ఆడుకుంటున్నది. తాను గట్టిగా నేలకు కొట్టిన బంతి గాలిలో ఎగిరింది. ఆ బంతిని పట్టుకోవడానికి మరి చేతులు పైకి చాపింది. అప్పుడు నాకు చెల్లి చేతిలో ఈ కంకణం పడింది.
ఆమెకు తెలియక ఈ కంకణము తీసుకున్నది. కానీ నేను దొంగలించాలని కాదు. మీతో మంచి సంబంధం కోరుకునే నేను తమకు నచ్చితే నా చెల్లిని ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను అని వినయంగా పలికాడు కుముదుడు. ఈ విధంగా పలికిన కుముదుని హృదయాన్ని అర్థం చేసుకున్న కుశమహారాజు తన కంకణాన్ని పొంది అపురూప సౌందర్యవతి అయిన కుముద్వతిని వివాహం చేసుకుంటాడు. ఇది కుముద్వతి పరిణయ. ఈ పాఠం మీరు తెలుగు రాయొచ్చు, మీరు ఇంగ్లీష్లో కూడా ఈ పాఠం రాయొచ్చు. ఇంట్రడక్షన్. ద గ్రేటెస్ట్ సాంస్క్రిట్ పోయిట్ కాళిదాస wrote రఘువంశ మహాకావ్యం. This lesson Kumudvati Paranayam was extracted from 6th Sarga of Raghuvamsha Mahakavyam. The greatness of rule of Kusha. Sri Rama had two sons, Kusha and Lava. After Sri Rama, Kusha ruled Ayodhya kingdom. He ruled his kingdom even greater than Indra, the king of heaven, and Kubera, the king of Alakapuram. The severity of sun during summer. During the rule of Kusha, all the seasons were prompt. Grishma Ritu entered. The heat during daily increased more. Heat increased during daytime. Coolness is night time decreased. So no difference was found between day and night times. Kusha went to river Sarayu. In the cool water of river Sarayu, the swan couples were swimming. Kusha and his fellow men entered into Sarayu. The river was full of fragrant flowers. The female royal maids entered into the river, different colored herbal water on Kusha. They played with flowered balls with Kusha. For a long time, Kusha swam in Sarayu. Kusha lost Jaitrabharana. A great sage Agastya gave Jaitrabharanam to Sri Rama with blessings. Kusha inherited the Jaitrabharanam from his father. After some time, Kusha found that he lost ornament in the river. He ordered the swimmers to search for the ornament. The swimmers searched every inch of Sarayu, but they did not find it. They opined that told Kusha that the serpent king Kumuda was living in that river. He might have taken the ornament. Kusha wanted to use Garudastra against Kumuda. Kusha aimed that Garudastra against Kumuda. The serpent king Kumuda knew well that Kusha was expert in using the Garudastra. So he appeared before Kusha with fear. He humbly told Kusha that he cannot do harm to the king Kusha. He came to hand over Jaitrabharanam to Kusha. Hence Kusha stopped using the Garudastra against Kumuda. Kumuda narrated how the ornament was found to them. Kumuda obediently said to Kusha that his younger sister was playing with the ball. When he was about to catch the ball, the ornament fell in her hands. So he had no intention to steal the ornament. He further said that if Kusha liked Kumudvati, he would give her in marriage to Kusha. The king Kusha understood the warm feeling of Kumuda. Kusha married the most beautiful Kumudvati. Kumudabhishektum Kumudo Babashe. ఇది కుముద్వతి పరిణయ. మీకు క్వశ్చన్ నెంబర్ 2లో ఉంటుంది. ఇది 6 మార్క్స్. మీరు తెలుగు రాయొచ్చు, ఇంగ్లీష్ రాయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాచింగ్ ఫర్ మీ వీడియో. థ్యాంక్ యూ.